నమస్తే అండి అందరికీ. నేను మీ రాజు దేశెట్టి ఫ్రమ్ వర్తి యార్డ్స్. ఇటీవలి కాలంలో చాలా మందిలో ఒక గందరగోళం ఏర్పడింది. ఆ గందరగోళం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. వేరే పార్టీ అధికారంలోకొచ్చింది. రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి? రియల్ ఎస్టేట్ పెరుగుతుందా? పడిపోతుందా? ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా? చాలా మందిలో అనుమానం ఏంటంటే, ధరలు తగ్గే అవకాశం ఉందేమో! వేరే పార్టీ అధికారంలోకి రావడం వల్ల తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోతుందేమో అని ఒక సందిగ్ధ పరిస్థితిలో ఉన్నారు చాలామంది. అయితే మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ భూముల మార్కెట్ గురించి మాత్రమే డిస్కషన్ చేద్దాం. సిటీలో ఉన్నటువంటి ఫ్లాట్సు, అపార్ట్మెంట్స్ కాకుండా మనం ఈ వ్యవసాయ భూముల గురించి మాత్రం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది అంటే కరోనా తర్వాత చాలామందికి వ్యవసాయ భూమి కొనుక్కోవాలనేటువంటి ఆలోచన కలిగింది. ఎందుకు? ఏదైనా బ్యాక్టీరియా గానీ, వైరస్ గానీ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే మనుషులకి భౌతిక దూరం అనేది ఉండాలి అని చెప్పేసి కరోనా టైంలో మనం నేర్చుకున్నాం. 2 కారణాలతోటి జనాలు అంటే సిటీ వదిలి దూరంగా నేచర్‌కి దగ్గరగా ఉండాలని కోరుకుంటుర్రు. అది మెయిన్ ఏంటంటే ఒకటి కరోనా నేర్పినటువంటి గుణపాఠం. రెండోది చాలా బిజీ లైఫ్‌లో వర్క్ టెన్షన్‌లో మానసికమైనటువంటి ఒత్తిడి నుండి రిలీఫ్ అవ్వడానికి వీక్ ఆఫ్‌లో సరదాగా నేచర్‌కి దగ్గరగా విలేజ్‌లకెళ్ళి అంటే ఒక ఫార్మ్ హౌస్ ఉండాలి. మంచి తోట ఉండాలి. అందులో 2 డేస్ స్పెండ్ చేసి స్ట్రెస్ అంతా గూడా రిలీఫ్ అవ్వాలి స్ట్రెస్ నుంచి అని జెప్పేసి ఆలోచనలో చాలామంది ఉన్నారు. అసలు 10 గుంటలో, 20 గుంటలో, 1 ఎకరమో, 2 ఎకరాలో కొనుక్కొని హాయిగా ఫార్మ్ హౌస్ కట్టుకొని మంచిగా వీక్ ఆఫ్‌లో టైమ్ స్పెండ్ చేయడానికి మార్కెట్‌కి సంబంధం ఏంటండి? మార్కెట్‌కి మనం అనుకున్న లక్ష్యానికి మార్కెట్ అడ్డు కాదు. అసలు మార్కెట్ పెరుగుతుందా? తగ్గుతుందా? అనే అనుమానాలు అవసరం లేదు. ఇప్పుడు మెయిన్ టాపిక్ వద్దాం. మెయిన్ టాపిక్ ఏంటంటే, అసలు తెలంగాణలో వ్యవసాయ భూముల రేట్లు పెరగడానికి కారణం ఏంటి? ఎందుకు తెలంగాణలో భూముల రేట్లు పెరిగినాయి? దాంట్లో కొన్ని అంశాల గురించి చర్చించుకుందాం. ఎందుకు పెరిగినాయి రేట్లు అంటే, ఫస్టు భౌగోళికంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, అందులో ఆ తెలంగాణలో 33 జిల్లాలుగా ఏర్పడడం అనేది ఫస్ట్ కారణం. ఎందుకు అనంటే 33 జిల్లాలు ఏర్పడడం వల్ల ప్రతి జిల్లాకు జిల్లా కేంద్రం ఉంటుంది. ఆ జిల్లా కేంద్రం అభివృద్ధి చెందుతుంది కాబట్టి జిల్లా కేంద్రం చుట్టూ ఉన్నటువంటి విలేజ్‌లైనా, ఊర్లల్లో ఉన్నటువంటి భూముల రేట్లు ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. అదొక కారణంగా చెప్పొచ్చు. ఇంకొక కారణం ఏంటి అంటే, అతిపెద్ద కారణం ఏంటి అనంటే కాళేశ్వరం ప్రాజెక్టు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉన్న ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. దానివల్ల దాని గోల్ ఏంటి? ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు అంత ప్రత్యేకంగా తీసుకున్నది అంటే, తెలంగాణ భూములన్నీ సస్యశ్యామలం చేయాలి. తెలంగాణ భూములు ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలి అనే ఉద్దేశం కొద్దీ చేసినటువంటి ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టు. దాని ద్వారా కాలువల ద్వారా వివిధ చెరువులకు కనెక్ట్ చేసి ఆ చెరువులన్నీ నింపడం జరిగింది. అందువల్ల భూమి లోపల భూగర్భ జలాల వృద్ధి జరిగింది. ఎక్కడ చూసినా కూడా వరి సాగు అనేది పెరగడం జరిగింది. భూగర్భ జలాలు పెరగడం వల్ల ఆటోమేటిక్‌గా భూముల రేట్లు పెరుగుతాయి. ఏంటి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కూడా తెలంగాణ ప్రాంతంలో భూముల రేట్లు పెరిగినాయి. దానికి ఎంత ఖర్చయింది? 80,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ప్రాజెక్టును ఇప్పుడైతే నిర్వీర్యం చేయరు గదండీ! దాన్ని ఖచ్చితంగా సద్వినియోగపరుచుకొని ఇంకా డెవలప్ చేస్తారే తప్ప నిరుపయోగంగా మాత్రం ఉంచదు. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పార్టీ మారినా, ఏ ప్రభుత్వం వచ్చినా గూడా ఆ పని చేయరు. కాబట్టి దాని గురించి టెన్షన్ పడాల్సింది లేదు. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, చాలామంది వ్యవసాయ భూముల మీద పెట్టుబడి పెట్టడానికి కారణం ఏంటంటే, రైతు బంధు, రైతు బీమా. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం దాని పేరు రైతు భరోసా అని పెట్టింది. అంటే రైతు బంధు రూపేణా గత ప్రభుత్వము సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తే, ఇప్పుడు ప్రభుత్వము 15,000 రూపాయలు ప్రకటించింది. అంటే రైతు బంధు పెరిగింది తప్ప తగ్గలేదు. కాబట్టి ఏదైతే రైతు బంధు, రైతు భరోసా చూసి
ఆ ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేదు. ఎటువంటి సందేహము అవసరం లేదు. రైతు బంధు, రైతు భరోసా రూపేణ యాజ్ ఇట్ ఈస్‌గా ఇంకొక 5,000 పెరిగి వస్తున్నాయి. కాబట్టి మార్కెట్ మీద ఎటువంటి ప్రభావం చూపేటువంటి అవకాశం లేదు. దాని గురించి టెన్షన్ పడే అవసరం లేదు. సరే, ఇప్పటివరకు మనము చేసిందంతా ఒక విశ్లేషణ అనుకుందాం. అంటే ఒక అంశం గురించి మనం మంచి, చెడు ఎట్లా ఉంటాయనేది ఒక విశ్లేషణ చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఒకటి ప్రతి ఒక్కరము ప్రాక్టికల్‌గా అనుభవించినటువంటి అంశం గురించి డిస్కషన్ చేద్దాం. అంటే ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అనే దాని గురించి ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. దాంట్లో అంటే ప్రతి ఒక్కరము దాదాపుగా మీరు, నేను విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినాం. చాలామంది విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచే ఉంటాం. దీంట్లో 2000 నుంచి 2024 వరకి, ప్రస్తుతం వరకి ఒక గ్రాఫు అంటే మనం ఎక్స్‌పీరియన్స్ చేసిన గ్రాఫ్‌ని ఒకసారి అనలైజ్ చేసుకుందాం. తెలంగాణ పల్లెల్లో అంటే సాగునీటి సదుపాయం లేనటువంటి భూములని తెలంగాణ వాడుక భాషలో ప్లెయిన్ ల్యాండ్స్, గుడ్డాలు అని పిలుస్తారు. గుడ్డం అంటే వాటికి సాగునీటి సదుపాయం ఉండదు. అటువంటి ప్లేస్‌లకి 2000 ఇయర్ ఆ టైంలో ఒక ఎకరానికి 5,000 ఉండేది. ఇది నా అనుభవం చెప్తున్నాను నేను. అంటే మా ఊర్లోనే మాకు సంబంధించిన ల్యాండే ఒక ఎకరము, నీటి వసతి లేనటువంటి ఒక ఎకరం భూమి ప్లెయిన్ ల్యాండ్ ఖరీదు 2000 సంవత్సరంలో ఎకరానికి 5,000 ఉండేది. అదే భూమి 2004, 5 టైం వరకి ఎకరానికి 25,000 అయింది. ఇది ఫ్యాక్ట్ ఇది. నేను చెప్తున్నది మనం ఇప్పుడు ఏదైతే నేను మీతో డిస్కషన్ చేస్తున్నో అది 100% నిజమైనటువంటి విషయం. 2004, 2005లో 25,000కి ఎకరం ఉన్న అదే ల్యాండు 2010, 11 ప్రాంతానికి ₹1,00,000 అయింది. 2010, 11 ప్రాంతంలో ఆ భూమి ధర ₹1,00,000 పలికింది. 2014, 15 ప్రాంతంలో అదే ల్యాండు 5,00,000 పలికింది ఎకరానికి. 2014, 15 టైంలో ₹5,00,000 పర్ ఎకర్ పలికినటువంటి ల్యాండు ప్రస్తుతం 30,00,000కు ఎకరం నడుస్తుంది. ఈ 2023 ఎండింగ్ 2024 ఈ టైంలో 2024 సమయంలో ఆ ల్యాండ్ ధర 30,00,000 నడుస్తుంది. అంటే 2000 సంవత్సరం నుంచి 2024 వరకు గ్రాఫ్ చూసుకుంటే మన ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్, మన సొంత అనుభవంలో మనం గమనించినటువంటి ల్యాండ్స్ మీరు కూడా గమనించి ఉంటారు. మీ విలేజ్‌లో కానీ, మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ అట్లా ల్యాండ్ ధర ఎలా పెరిగింది గ్రాఫ్ అనేది మీకు కూడా అనుభవం అయి ఉంటుంది. ఇది నేను చెప్పింది 100% ఫ్యాక్టు. 2000 సంవత్సరంలో 5,000 పర్ ఎకర్ ఉన్న ల్యాండు 2024కి వచ్చేసరికి 30,00,000 ఎకరానికి పలుకుతుంది. అది దాదాపు అంటే డాంబర్ రోడ్డు నుంచి, అంటే బీటీ రోడ్డు నుంచి 1 కిలోమీటర్ లోపలికి ఉన్న ప్లేస్ ఇది. అదే బీటీ రోడ్డుకి ఆనుకొని కానీ, బీటీ రోడ్డుకి రెండవది కానీ, మూడవ బిట్లయితే అది ఇంకా చెప్పలేము రేట్లు. అంటే ప్రతి సంవత్సరానికి గ్రాఫ్ పెరిగిందే తప్ప ఎప్పుడు కూడా వ్యవసాయ భూముల రేట్లు పడిపోలేదు. ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. కొంతకాలం తక్కువ పెరగవచ్చు, కొంతకాలం ఎక్కువ పెరగవచ్చు, కానీ ఎప్పుడూ పెరుగుతూనే ఉంది కానీ ఆగిపోలేదు, తగ్గలేదు. ఇది 100% ప్రతి ఒక్కరూ అనుభవంలో తెలుసుకున్న విషయం. నాకు తెలుసు, మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు అంటే అనుభవించి ఉంటారు. ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. మీ చుట్టుపక్కల ల్యాండ్ మీరు గమనించి ఉంటారు. ప్రతి రేట్లు ఐడియా ఉంటుంది మీకు. అంటే రేట్లు ఎలా పెరిగాయి గ్రాఫ్ అంతా చూసాం. ఇంకొక సర్వసాధారణమైనటువంటి విషయం గురించి మాట్లాడదాం. మనమందరం కూడా అంటే నేను 2013, 14 వరకు అంటే నా స్వానుభవం చెప్తున్నాను. 2013, 14 వరకు ఒక ఆలోచన ఉండే. ఏంటిది అని అంటే 2000 సంవత్సరంలో 2000 ఇయర్లో 5,000కి ఎకరమే ఉండే. అప్పుడు నా దగ్గర ఒక 1,50,000 ఉండే. అంటే 20 నుంచి 30 ఎకరాలు కొనేటోన్ని. ఆ 20, 30 ఎకరాలు ఉంటే ఇప్పుడు నా దగ్గర కోట్లు ఉంటుండే అని అదే భావన ప్రతి ఇయర్ వస్తుంది.
సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తే 2013, 14 వరకు కూడా ఇదే ఆలోచన. నా దగ్గర డబ్బులుండే కానీ కొనలేకపోయినాం. అది కొంటే ఇప్పుడు రేట్ ఎక్కువైంది గదా అని. ఆ తప్పు నేను 2013, 14 వరకు చేశాను. కానీ అప్పుడు నిర్ణయం తీసుకున్నాను. ఏంటి అంటే ఈ తప్పు మళ్ళీ చేయకూడదు. అంటే ఇప్పుడు ఏదైతే రేట్లు మనం డిస్కషన్ చేసుకుంటున్నామో ఇంక 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ దీని గురించి డిస్కషన్ చేసుకుంటాం. ఏంటి అప్పుడు 30,00,000కు ఒక ఎకరం ఉండే. ఆ 30,00,000 అంటే నా దగ్గర చాలానే డబ్బులుండే. కానీ కొనలే ఎందుకులే అని ఊరుకున్నాను. ఇప్పుడు అది ₹1,00,00,000 ఎకరం అయింది. ఇప్పుడు కొనలేని పరిస్థితి అయిందని ఒక 20 సంవత్సరాల తర్వాత ఇదే విషయం మళ్ళీ చర్చించుకుంటాం. అంటే తప్పు అనేది ఒకసారే చేయాలి. అప్పుడు తెలిసి తెలియక ఒకసారి పొరపాటు జరిగింది. ఇప్పుడు కూడా నిర్ణయం తీసుకోకపోతే మన పిల్లలకి భవిష్యత్తులో ఒక గుంట ల్యాండ్ కూడా కొనివ్వలేము. చెప్తాం గదా! సాధారణంగా ఒక సామెత చెప్తారు. మన తాతలు ఎకరాల్లో కొన్నారు. మన తండ్రులు గుంటల్లో కొన్నారు. మనం ఇప్పుడు గజాల్లో కొంటున్నాం. మన పిల్లలకి ఫీట్లు అంటున్నారు కానీ ఫీట్లు కూడా కాదు. ఇంచుల్లో కూడా కొనలేని పరిస్థితి వస్తది. అందుకే ముందు జాగ్రత్తగా ఏదైతే గతంలో ప్రతి ఒక్కళ్ళం అనుకుంటాం. నాకు కలిసిన చాలామంది చెప్తుంటారు. అప్పుడు ఎంతుండే సార్ ఒక ₹1,00,000 ఎకరం ఉండే. నా దగ్గర 10, 15 లక్షలు ఉండే అండి. కొనుక్కుంటే బాగుండు. ఇప్పుడు ఎంత మంచిగా ఉంటుండే రేట్లన్నీ పెరిగినాయని. ఇదే విషయము ఇంకొక 20 సంవత్సరాల తర్వాత అదే రిపీట్ అయిందనుకోండి. ఇప్పటికి అప్పటికి తేడా ఉండదు. ఆ నిర్ణయం తీసుకోవడం అనేది ఇప్పుడు తీసుకున్నా కూడా రేపు భవిష్యత్తులో మంచి పెట్టుబడి అయితది. పిల్లలకు మీరు మంచి భవిష్యత్తు ఇచ్చినోళ్ళైతారు. మంచి ఆస్తి సంపాదించినోళ్ళైతారు. అందుకే నిర్ణయం తీసుకోవడం లేట్ చేయొద్దు. ఈ క్షణం భూమి మీద పెట్టుబడి పెట్టడానికి ఎప్పుడు కూడా వెనకాడకూడదు. అది మీరు ఊహించనంత కూడా పెరిగే అవకాశం ఉంటది. కాబట్టి పిల్లలకి మీరు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనంటే భూమి మీద పెట్టుబడి పెట్టడం ఒక్కటే ఏకైక మార్గము. భూమి మీద మూడొంతులు నీరే ఉంటుంది. ఒక భాగం మాత్రమే భూభాగం ఉంటుంది. ఆ ఉన్న ఒక భాగం భూభాగంలోనే జనాభా పెరుగుదల ఎంత ఉంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. మూడొంతులు నీరే ఉంది కాబట్టి ఉన్న ఒక భూభాగంలోనే ఒక భాగంలోనే ప్లేస్ పెరగడానికి అవకాశం లేదు కాబట్టి ఆ రేటు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి భూమి మీద పెట్టుబడి పెట్టడం అనేది అన్నిటికీ మించినటువంటి అతిపెద్ద పెట్టుబడి. థ్యాంక్ యూ.